ఈ నెల 13న సాయంత్రం ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ప్రత్యేకంగా మెస్సీతో ఫోటో తీసుకుంటే 10 లక్షల రూపాయలు చెల్లించాలి. ద గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతిరెడ్డి ఈ మేరకు ప్రకటించారు. ఫలక్నుమా ప్యాలెస్ లో మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయనతో ఫోటోలు దిగవచ్చని చెప్పారు. డిస్ట్రిక్ట్ యాప్ లో ఆ టికెట్లు అందుబాటులో ఉంటాయని, కేవలం 100 మందికి మాత్రమే ఫోటోలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజా రవాణా సదుపాయాల కల్పనకు టీజీఎస్ ఆర్టీసీ కొత్త కార్యాచరణను రూపొందించింది. హైదరాబాద్ కనెక్ట్ పేరుతో 373 కొత్త కాలనీలకు బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు ప్రజా రవాణా అవసరం ఉన్న కాలనీలను గుర్తించారు. 2 నెలల్లో అత్యధిక రద్దీ ఉన్న కాలనీల్లో ప్రజలకు తొలి దశ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. అమెరికా పర్యటనలో టెక్ దిగ్గజాలైన గూగుల్, ఇంటెల్, అడోబ్ ప్రతినిధులతో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రం సాంకేతికంగా అభివృద్ధి చెందుతోందని, ఎకోసిస్టమ్ గురించి వారికి వివరించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లింగ్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని గూగుల్ సంస్థకు లోకేష్ ప్రతిపాదించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో వినియోగించే పట్టు శాలువాల కొనుగోళ్లలో 55 కోట్ల రూపాయల మోసం వెలుగులోకి వచ్చింది. పట్టు వస్త్రాల పేరిట పాలిస్టర్ ను అంటగట్టి టీటీడీ ఖజానాకు గండి కొట్టారని విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది. ఈ క్రమంలో నాణ్యత లేని వస్త్రాలను సరఫరా చేసిన సంస్థపై క్రిమినల్ చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఏపీ అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని మేడూరు గ్రామంలో దారుణం జరిగింది. మొబైల్లో ఎక్కువగా మాట్లాడొద్దని భార్యను భర్త మందలించాడు. ఆ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య భర్తపై గొడ్డలితో దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మార్చి నాటికి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కుదురుతుందని ఆర్థిక ముఖ్య సలహాదారు అనంత నాగేశ్వరన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే చాలా వాణిజ్య సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. 2027 ఆర్థిక సంవత్సరం ఫలితాలపై అంచనాలు బలంగా ఉన్నాయన్నారు. మరోవైపు భారత్ నుంచి తమకు మంచి ట్రేడ్ ఆఫర్స్ అందాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ అన్నారు. రాజస్థాన్లో ఎథనాల్ నిరసనలు దేశవ్యాప్తంగా ఎథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు మరొక ముందే తాజాగా రాజస్థాన్లో ఆందోళనలు మొదలయ్యాయి. హనుమాన్ ఘడ్ లో ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. సైబీరియా నుంచి వచ్చిన ఫ్లెమింగోలతో తమిళనాడులోని తుత్తుకూడి సందడిగా మారింది. వివిధ రకాల పక్షులను చూసేందుకు పర్యాటకులతో పాటు స్థానికులు తుత్తుకూడి తీర ప్రాంతం వెళుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు సరిహద్దుల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశాయి. చలికాలంలో పాకిస్తాన్ వైపు నుంచి చొరబాట్లు అధికంగా జరుగుతాయి. దీంతో పర్వత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. బందెర్వ ప్రాంతంలో హిమాలయాలు మంచుతో నిండిపోయాయి. ఉగ్రవాదుల చొరబాట్లను కట్టడి చేసేందుకు బలగాలు రేయింబవళ్లు పహారా కాస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ అడవులను పొగమంచు కప్పేసింది. ఉదయం 11 గంటలకు 100 మీటర్ల ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు కనిపించని పరిస్థితి నెలకొంది. రాయల్ బెంగాల్ టైగర్ కు ప్రసిద్ధిగాంచిన సుందర్బన్ మడ అడవుల్లో శీతాకాలం వేటగాళ్ల ఆగడాలు అధికం. దీంతో భారత్, బంగ్లాదేశ్ బలగాలు ఉమ్మడిగా నిఘా నిర్వహిస్తున్నాయి.